నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నవ్యాంధ్రలో ఆవిష్కృతమైన మహోత్సవ ఘట్టం. 5 కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్ష, అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రధాని. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మోదీ అభయం. విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టీకరణ. తెలుగు రాష్ట్రాలు కలిసి సాగాలని పిలుపు. పొరుగు రాష్ట్రాలతో పోటీ పడే వరకు సహకరించాలన్న చంద్రబాబు. రాజధానికి భూములిచ్చిన రైతులు చరిత్రలో నిలిచిపోతారని ప్రశంసలు. అమరావతి నిర్మాణానికి సహకరిస్తామన్న కేసీఆర్. అద్భుత నగరం కావాలని ఆకాంక్ష. ఇరు రాష్ట్రాలు కలిసి నడవాలని వెంకయ్య పిలుపు. తిరుపతి విమానాశ్రయంలో అంతర్జాతీయ టెర్మినల్ ప్రారంభించిన మోదీ. ప్రధాని హోదాలో తొలిసారి శ్రీవారిని దర్శించుకున్న నరేంద్రుడు. తెలంగాణలో 2 పడక గదుల ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు. సూర్యాపేట, ఎర్రవెల్లిలో భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్. యాదాద్రిలో విస్తరణ, అభివృద్ధి పనులు ప్రారంభం. గర్భగుడి, కొండపై రాతి కట్టడాల్లో మార్పులు లేకుండా పునర్నిర్మాణాలు. ఎన్నో సంశయాలు, సంకోచాల మధ్య బుడిబుడి అడుగులతో మొదలైన నవ్యాంధ్ర ప్రగతి పయనానికి తొలి బీజం పడింది. 5 కోట్ల మంది ఆంధ్రుల ఆశలు, ఆకాంక్షలు కలబోసిన రాజధాని అమరావతికి అతిరథ మహారథులు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశ విదేశీ ప్రముఖులు, భూములిచ్చిన వేలాది రైతుల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. విజయానికి ప్రతీకైన విజయదశమి పర్వదినాన మధ్యాహ్నం 12:40 వేద మంత్రాల నడుమ మోదీ రత్నన్యాసం, శిలాన్యాసం చేశారు. అమరావతి ఆచంద్రతారార్కం వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ పుట్టమట్టి, యమున నుంచి తెచ్చిన పవిత్ర జలాలను సమర్పించారు. ప్రపంచం అబ్బురపడేలా నభూతో న భవిష్యతి అనే రీతిలో 21వ శతాబ్ది నవనగరి ఆంధ్రుల ఆశల సౌధం అమరావతి నిర్మాణానికి ప్రధాని అంకురార్పణ చేశారు. ముందు నిర్ణయించిన సమయానికే ప్రధాని మోదీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అంతకుముందే అక్కడకు చేరుకున్న గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అశోక్ గజపతిరాజు ప్రధాని మోదీకి సాదర స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి 3 ప్రత్యేక హెలికాప్టర్లలో ప్రధాని, గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సభావేదిక వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర నాయకులు ప్రధానికి స్వాగతం పలికారు. తరువాత సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమరావతి 3D చిత్ర ప్రదర్శనను మోదీ తిలకించారు. అనంతరం యాగశాలకు చేరుకున్న ప్రధాని, గవర్నర్, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు వెంకయ్య, దత్తాత్రేయ, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, జపాన్, సింగపూర్ మంత్రులు పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తరువాత కిక్కిరిసిపోయిన జనసందోహం ఎదురు చూస్తున్న కీలక ఘట్టాన్ని ప్రధాని మోదీ అంకురార్పణ చేశారు. శంఖునాదం, వేద పఠనం మధ్య 21వ శతాబ్దపు ఆధునిక నగరి అమరావతి నిర్మాణానికి రత్నన్యాసం, శిలాన్యాసం గావించారు. అనంతరం ప్రముఖులందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తరువాత ప్రధాని మోదీతో కలిపి ప్రధాన వేదికపై చేరుకున్న విశిష్ట అతిథులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గానాన్ని ఆలపించారు. మా తెలుగు తల్లికి
మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు. తరువాత తెలుగులో మాట్లాడిన ప్రధాని అతిథులు ప్రజల్ని ఆశ్చర్యపరిచారు. పార్లమెంటు ప్రాంగణం నుంచి తెచ్చిన మట్టి, యమునా నది నుంచి తెచ్చిన పవిత్ర జలాల్ని అమరావతి నిర్మాణానికి సమర్పిస్తున్నట్లు చెప్పారు. పార్లమెంటు ప్రాంగణంలో మట్టిని సేకరించి పవిత్ర యమునా నది నీరుని తీసుకొచ్చి అమరావతి యొక్క రాజధాని నిర్మాణంలో నేను సైతం మట్టిని సమర్పిస్తున్నానని ప్రధానమంత్రి గారు చెప్పారు. మనకు తద్వారా శుభ సందేశాన్ని అందించారు. ఆధునికత మేళవింపుతో నిర్మించనున్న అమరావతి నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను నిర్దిష్ట గడువులోపు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి అమలు చేస్తారని నవ్యాంధ్ర ప్రజలకు హామీ ఇచ్చారు. కలిసి నడిస్తే పరస్పరం లాభపడతారని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రధాని సూచించారు. అధికారం చేపట్టిన అతి తక్కువ సమయంలోనే రాజధాని నిర్మాణం కోసం శరవేగంగా పనులు ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. కేంద్రం చేపట్టిన స్టార్టప్ పథకంతో సరికొత్త ఆర్థిక విప్లవానికి నేతృత్వం వహించగల యువశక్తి ఆంధ్రప్రదేశ్కు ఉందన్న ఆయన పట్టణీకరణలో ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. दुर्भाग्य से पिछले कुछ दशकों में हमारे देश में एक ऐसी सोच बनी कि अर्बनाइजेशन एक समस्या है। आज समय की मांग है कि अर्बन डेवलपमेंट को हमने उसे एक अपॉर्चुनिटी मानना चाहिए और 100 स्मार्ट सिटी की दिशा में जाने का एक अहम कदम भारत सरकार ने उठाया है। और ये शहर इकोनॉमिक एक्टिविटी के भी सेंटर हो, आर्थिक ग्रोथ के भी वो इंजन बने, इस प्रकार के शहरों की एक रचना नए सिरे किसी करने की दिशा में हमारा प्रयास है। मैं आशा करता हूं कि देश के अंदर अर्बन डेवलपमेंट की दिशा में जो नए कदम उठाए हैं उसमें अमरावती, आंध्र प्रदेश एक सीमा चिन्ह के रूप में मार्गदर्शक काम करेगा, ऐसा मुझे विश्वास है। రాజధాని నిర్మాణం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి చంద్రబాబు వెళ్లి ఆహ్వానించడంపై హర్షం వ్యక్తం చేసిన ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరస్పరం అండగా నిలిచి ముందుకెళ్లేందుకు ఎంతగా ప్రయత్నిస్తే అంత లాభపడతాయన్నారు. कुछ लोगों के राजनीतिक स्वार्थ के कारण विचार विमर्श की प्रक्रिया को पूर्ण किए बिना हड़बड़ में, जल्दबाजी में आंध्र और तेलंगाना विभाजन हुआ। लेकिन इस सारी प्रक्रिया में जो निर्दोष लोगों को जान गंवानी पड़ी, संपत्ति का अपरंपार नुकसान हुआ, उसकी पीड़ा मुझे आज भी है। चाहे आंध्र हो चाहे तेलंगाना हो, आत्मा तेलुगु है और इस तेलुगु आत्मा की दो भुजाएं हैं, एक तेलंगाना एक आंध्र, और दोनों इतनी प्रगति करे, दोनों एक दूसरे को इतने पूरक हो कि हिंदुस्तान की शान बढ़ाने में ये हमारी शक्ति बनी रहे। అమరావతి కోసం పార్లమెంటు ప్రాంగణం నుంచి మట్టి, యమునా నది నుంచి నీరు తీసుకురావడం రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అండగా ఉంటుందనేందుకు సంకేతమని మోదీ స్పష్టం చేశారు. लेकिन मैं आज अमरावती सांस्कृतिक नगरी से मैं आंध्र वासियों को विश्वास दिलाना चाहता हूं कि रीऑर्गेनाइजेशन एक्ट के अंदर जो भी बातें कही गई हैं उसको लेटर एंड स्पिरिट के साथ भारत सरकार साथ रहेगी, लागू करेगी, ये मैं विश्वास दिलाने आया हूं। आप विश्वास रखिए, चंद्रबाबू और नरेंद्र मोदी की जोड़ी जो बातें तय हुई है उसको साकार करके रहेगी, समय सीमा में साकार करके रहेगी और आंध्र के सपनों को पूरा करके रहेगी। मेरे साथ बोलिए, भारत माता की, भारत माता की। ప్రధాని మోదీ సహకారంతో అద్భుతమైన ప్రజా రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న వాటికి అదనంగా మరిన్ని సంస్థలను కేటాయిస్తున్నందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకు సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. అందుబాటులో ఉన్న వనరులతో నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతిని ప్రపంచంలోనే సుందరంగా నిర్మించుకుందామని ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపనోత్సవంలో స్పష్టం చేశారు. పుణ్యక్షేత్రాలు, ఆంధ్రప్రదేశ్లోని 16,000 ప్రాంతాల నుంచి తెచ్చిన మట్టి, నీరుతో రాజధాని ప్రాంతం శక్తిమంతమైందన్న ఆయన అమరావతి విశిష్టతను ప్రధానికి వివరించారు. అమరావతిలో 9 కీలక నగరాలు, 7 ప్రాంతాలు, కారిడార్లు ఉంటాయన్న ఆయన భూములిచ్చిన రైతుల స్ఫూర్తి చరిత్రలో నిలిచిపోతుందని స్పష్టం చేశారు. ప్రజల ఒక బాధ్యత ఈ ప్రభుత్వానికి ఇచ్చారు. ఒక మంచి రాజధాని కట్టాలని. ఇబ్బందులున్నాయి, ల్యాండ్ పూలింగ్ కింద ముందుకు రండి, ఇది ఇద్దరికి లాభం ఉంటుందని నేను పిలిపిస్తే
అసాధ్యం అనుకున్నటువంటి 33,000 ఎకరాలు భూమిని స్వచ్ఛందంగా రైతులు ఇచ్చారంటే ఆ రైతులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అలాంటి స్ఫూర్తిని చూపించారు. అడగ్గానే ప్రణాళికలిచ్చిన సింగపూర్, అభివృద్ధికి ముందుకొచ్చిన జపాన్కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు కేంద్రం ఇప్పటి వరకు చేసిన సాయాన్ని మరోసారి గుర్తు చేశారు. ప్రధానమంత్రి గారు ఇప్పటికే చాలా సహాయం చేశారు. 1850 కోట్ల రూపాయలు ఈ రాజధానికి 3 విడతలుగా ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు జరుగుతుందా అని అనుమానం ఉంటే ముంపుకు గురైన మండలాలు మనకిచ్చి పూర్తిగా సహకరించారు. విభజన చట్టంలో 11 ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు. అవన్నీ కూడా ఇప్పటికిప్పుడే ప్రారంభమైనాయి. వెనుకబడిన జిల్లాలకి 2 విడతలుగా జిల్లాకు 100 కోట్ల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేశారు. డెఫిసిట్ ఫైనాన్స్ ఉంటే 2,300 కోట్ల రూపాయలు ఇచ్చారు. 2 మెట్రోలకు సహకరించారు, ఎయిర్పోర్ట్లు సహకరించారు. దీనికి మనందరం కూడా మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రధానమంత్రి గారిని అభినందించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్కు మరింత సహకారం అందించాలన్న చంద్రబాబు పొరుగు రాష్ట్రాల స్థాయికి ఎదిగే వరకు సాయం అవసరమన్నారు. Sir, you know the pain from bifurcation. We are having so many problems. Even in the Bifurcation Act, there are some provisions. And also in the Parliament, they have announced special package. And also we are requesting only one thing, sir, from you. There are neighboring states, sir. One is Telangana, they are having Hyderabad. Tamil Nadu, they are having Chennai. One is Karnataka, they are having Bangalore, sir. We don't have any income generation cities. We need your cooperation. We are requesting you hand holding till we reach neighboring states level, sir. That is our request, sir. I am confident, sir, you will extend all the cooperation in this regard, sir. విభజన వల్ల తలెత్తిన సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకుందామని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు ప్రతిపాదించారు. ఒక రాష్ట్రం విభజన జరిగినప్పుడు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు కూర్చొని సామరస్యంగా పరిష్కారం చేసుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకా అలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా సామరస్యంగా పరిష్కారం చేసుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి గారు పూర్తిగా సహకరిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు ఒకే వేదిక పంచుకోవడం విడిపోయినా కలిసుండాలన్న నినాదానికి ప్రత్యక్ష సంకేతమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఇదే స్ఫూర్తిని తీసుకుని ఇరు రాష్ట్రాల ప్రజలు కలిసిమెలిసి తమ రాష్ట్రాల అభివృద్ధికి పాటుపడాలని వెంకయ్య సూచించారు. కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు అవసరమైన సహకారాన్ని సాధించే విషయంలో పూర్తి స్థాయిలో సహకరిస్తానని వెంకయ్య హామీ ఇచ్చారు. పరిపాలన సౌలభ్యం కోసం మనం అందరం విడిపోయినప్పటికీ కూడా మనందరం కూడా సోదరులాగా తెలుగువాడు అందరం కలిసి ఉండాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఒక వేదికపైకి రావడం ఏతుందో ఇది చాలా సంతోషకరమైన విషయం. నేను ఇద్దరు ముఖ్యమంత్రులను కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. మంచి మార్గాన్ని మీరు చూపారు, మంచి సంకేతాన్ని ఇచ్చారు. భవిష్యత్తులో కూడా మంచి పనులు జరిగేట్టుగా మంచి మార్గం నడవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. మనందరం కూడా కుల, మత, ప్రాంత విభేదాలన్నీ కూడా విస్మరించి ప్రభుత్వానికి అండదండగా నిలబడాలి. కేంద్రము, రాష్ట్రము చేపట్టే కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. తెలుగు ప్రజల శ్రేయోభిలాషిగా నేను నిరంతరం ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ తెలుగు ప్రజల యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళ ఆకాంక్షలను నెరవేర్చడం కోసం అన్ని విధాలా తప్పనిసరిగా పూర్తిగా సహకారం అందిస్తానని చెప్పిన సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. నేను సైతం ప్రజా రాజధానికి పుట్టమనును సమర్పిస్తున్నానని సాక్షాత్తు ప్రధానమంత్రి చెప్పాడంటే దాని భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. అమరావతి అజరామరమై నిలుస్తుంది, చరిత్రలో నిలబడిపోతుంది. అమరావతి నిర్మాణంలో అవసరమైన సాయం చేసేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్ అమరావతి ప్రపంచంలోని అద్భుత నగరంగా భాసిల్లాలని ఆకాంక్షించారు. పవిత్రమైనటువంటి విజయదశమి రోజున భారత ప్రధానమంత్రి గారి చేత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరానికి శంకుస్థాపన జరగడం చాలా ఆనందదాయకం. విజయదశమి నాడు ప్రారంభమైనటువంటి ఈ ప్రస్థానం అద్భుతంగా ముందుకు సాగాలని, అమరావతి ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి నగరంగా నిర్మాణం కావాలని, అందుకు అవసరమైనటువంటి అన్ని రకాల సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం అందజేస్తుందని తెలియజేస్తూ సెలవు. అమరావతి నిర్మాణానికి పూర్తి సహకారం ఉంటుందని జపాన్, సింగపూర్ దేశాలు హామీ ఇచ్చాయి. నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన జపాన్, సింగపూర్ మంత్రులు యకుషో టకాగి, ఈశ్వరన్లు ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర ప్రముఖులు కూర్చున్న వేదికపై నుంచి హామీ ఇచ్చారు. నగర నిర్మాణంలో తమకున్న అనుభవం, సాంకేతిక పరిజ్ఞానంతో సహకరిస్తామని జపాన్ మంత్రి పేర్కొనగా, అమరావతికి బృహత్ ప్రణాళిక అందించినట్టుగానే చరిత్రలో నిలిచిపోయే రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని ఈశ్వరన్ ప్రకటించారు.
అమరావతి శంకుస్థాపన కార్యక్రమం పలు ఆసక్తికర ఘటనలకు వేదికైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు దేవాంష్కు ప్రధాని నరేంద్ర మోదీ తన కళ్లజోడును తీసివ్వడం ఆసక్తి రేపింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు చంద్రబాబు పుష్పగుచ్చమిచ్చే సమయంలో సభకు వచ్చిన ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో అమరావతి గ్యాలరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్కడ ఏర్పాటు చేసిన భవిష్యత్ అమరావతి 3D చిత్ర ప్రదర్శనను ప్రధాని మోదీ ఎంతో ఆసక్తితో తిలకించారు. అమరావతి చరిత్ర, ప్రస్తుత CRDA ప్రాంతం, కొత్త రాజధాని నిర్మాణం పూర్తయిన తర్వాత అమరావతి ఊహా చిత్రాలతో రూపొందించిన 3D ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అమరావతి 3D ప్రదర్శన తిలకించేందుకు వచ్చిన ప్రధానిని చంద్రబాబు కుమారుడు లోకేష్, కోడరు బ్రాహ్మణి తమ కొడుకు దేవాంష్తో కలిసి పలకరించారు. ఈ సమయంలో మోదీ దేవాంష్ను ముద్దు చేశారు. వారితో ఫోటో కూడా దిగారు. అంతకుముందు బాలకృష్ణ కూడా తన మనవడిని ఎత్తుకొని ప్రాంగణంలోకి రాగా అక్కడ ఉన్న మంత్రి పరిటాల సునీత, ఇతరులు దేవాంష్తో ఫోటోలు దిగారు. తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్ద 1000 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర మొబైల్ హబ్కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. సెల్కాన్, కార్బన్, లావా, మైక్రోమాక్స్ వంటి దేశీయ కంపెనీలు ఈ హబ్లో తమ ఉత్పత్తి ప్రారంభించనున్నాయి. అంతకుముందు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో గరుడ టెర్మినల్ను ప్రారంభించిన ప్రధాని పర్యాటక రంగం వల్ల చిరు వ్యాపారులకు ఉపాధి లభిస్తుందన్నారు. టెర్మినల్ ప్రారంభం, మొబైల్ హబ్కు శంకుస్థాపన తర్వాత ప్రధాని మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పద్మావతి అతిథి గృహం నుంచి ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న ప్రధానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, పండితులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అనంతరం కొంత సమయం మూలమూర్తిని దర్శించుకున్న మోదీ తర్వాత రంగనాయకుల మండపంలో పండితుల వేదాశీర్వచనాలు అందుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి, ఈవో కలిసి శ్రీవారి శేషవస్త్రంతో ప్రధాని మోదీని సత్కరించి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందజేశారు. నవ్యాంధ్రలో పెట్టుబడులకు సంబంధించి జపాన్తో ఆంధ్రప్రదేశ్ సర్కారు 2 కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్లో జపాన్ సంస్థల పెట్టుబడుల ప్రోత్సాహకానికి సంబంధించి అవగాహన ఒప్పందంపై జపాన్ ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకాలు చేశారు. ఈ అవగాహన మేరకు జపాన్లో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తారు. రాజధాని, పరిసర ప్రాంతాల్లో పెట్టుబడులను ఆహ్వానించేందుకు జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ JBIC, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మరో ఒప్పందంపై సంతకాలు చేశాయి. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జైకా చేపట్టే సర్వే ఆధారంగా నౌకాశ్రయ ఆధారిత అభివృద్ధి విధానాన్ని ఖరారు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే శ్రీ సిటీలో పెట్టుబడులు పెట్టిన జపాన్ పట్టణాభివృద్ధి, నౌకాశ్రయాల అభివృద్ధి, వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, సూపర్ క్రిటికల్ పవర్ రంగాల్లో సహకరించనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరానికి ముఖద్వారంగా మారుతోందని జపాన్ ఆర్థిక, వాణిజ్య శాఖ మంత్రి యసోకో టకాజీ వ్యాఖ్యానించారు. పేదల జీవితాల్లో ఆత్మగౌరవం నింపేందుకే 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తెలిపారు. నల్గొండ జిల్లా సూర్యాపేట, మెదక్ జిల్లా ఎర్రవల్లి, నరసన్నపేటలో 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేసీఆర్ విజయదశమి నాడు చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టైన పేదలకు 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ 2 జిల్లాల్లో శంకుస్థాపనలు చేశారు. అమరావతి నుంచి నల్గొండ జిల్లా సూర్యాపేటకు చేరుకున్న ఆయన గొల్లబజార్లో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి, పెన్ పహాడ్ మండలం సింగారెడ్డిపాలెం, సూర్యాపేట ఇందిరమ్మ కాలనీ 3వ దశ, గొల్లబజార్లో ఇళ్ల నిర్మాణాల శిలాఫలకాలు ఆవిష్కరించారు. సూర్యాపేటను త్వరలో జిల్లా కేంద్రంగా మార్చనున్నట్లు ప్రకటించారు. మిడ్మానేరు పనులు వేగంగా పూర్తి చేసి తుంగతుర్తి, సూర్యాపేటకు గోదావరి జలాల్ని అందిస్తామని, పాత వ్యవసాయ మార్కెట్ను ఏసీ సౌకర్యంతో కూరగాయల మార్కెట్గా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా 60,000 ఇళ్లకు శంకుస్థాపన చేస్తా ఉన్నారు. మొత్తం సూర్యాపేట పట్టణంలో ఈ సంవత్సరానికి 500 మంది పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రకటిస్తా ఉన్నాను. తెలంగాణ పేదల బ్రతుకుల్లో ఒక కొత్త మలుపు, ఒక మంచి స్వర్ణయుగంలో పోయేటువంటి అవకాశం. ఒకసారి ఇల్లు మంజూరు చేసినామంటే ఆ పేదలకు 2 తరాలకు ఇల్లు గురించిన బాధ పోవాలనే ఉద్దేశంతోనే ఈ పథకానికి ఆ రోజు శ్రీకారం చుట్టాం.
ఈరోజు ఇది చాలా గొప్పగా జరుగుతూ ఉంది. నాకు చాలా సంతోషంగా ఉందని నా సంతోషాన్ని నేను ప్రకటిస్తా ఉన్నాను. అనంతరం మెదక్ జిల్లా ఎర్రవెల్లి నరసన్నపేట గ్రామాల్లోనూ 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన గ్రామస్తుల సమిష్టి కృషితో వచ్చే దసరా నాటికి 2 గ్రామాలు అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఇల్లు కట్టే వాళ్ళు కాంట్రాక్టర్లు కూడా వచ్చిండ్రు. 5-5.5 నెలల లోపల మళ్ళా బ్రహ్మాండంగా ఇళ్లకు అన్నిటికీ రంగులు వేసుకొని సున్నాలు వేసుకొని మళ్ళొక్క దసరా పండుగ లాంటి పండుగ ఊరందరం కలిపి పండుగ చేసుకొని మొత్తం ఊరంతా ఒకటి రోజు నెలకు పోవడం. ఇవాళ నరసన్నపేట ఎర్రవెల్లి గ్రామాలు ఒక కట్టు మీద ఒక పట్టు మీద జట్టు కట్టి బ్రహ్మాండమైన ఫలితం కనుక సాధిస్తే ఇది మొత్తం తెలంగాణకు వెలుతురు ప్రసరించేటువంటి ఒక కేంద్రంగా తయారైంది. ఎర్రవెల్లి నరసన్నపేట అభివృద్ధికి అధికారులతో పాటు తన నిరంతర సహకారం ప్రజలకు ఉంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ పునర్నిర్మాణ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. సంప్రదాయ పూజల తర్వాత ప్రభుత్వ వైపు గొంగిడి సునీత ఆలయ అధికారుల ఆధ్వర్యంలో దక్షిణ దిశలో ప్రహారీ నిర్మాణంతో యాదాద్రి విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. దివ్య ముహూర్తమైన విజయదశమి నాడు విస్తరణ పనులు నిరాటంకంగా సాగాలని భక్తులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రావాల్సి ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లినందున సాధ్యం కాలేదు. తొలిదశ అభివృద్ధి పనుల్లో యాదాద్రి నరసింహుడి గర్భగుడి మాడవీధులు 2 నుంచి 3 ఎకరాల్లో నిర్మిస్తారు. గర్భగుడి కొండపైన రాతి కట్టడాలు కదల్చకుండా అభివృద్ధి పనులు జరుగుతాయి. పట్టు వస్త్రాలు, డిజైనర్ దుస్తులు, గృహోపకరణాలు ఏదైనా సరే మరెక్కడా లభించని సరికొత్త అందాలను వినియోగదారులకు అందించే కళాంజలి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ హైదరాబాద్ బంజారాహిల్స్లో కొత్త మాల్ ప్రారంభించింది. ఈ మాల్ను సందర్శించిన పలువురు వినియోగదారులు 3 అంతస్తులో కొలువుదీరిన పట్టు, కాటన్, డ్రెస్ మెటీరియల్ కలెక్షన్లు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయని కితాబిచ్చారు. సినీ నటి జయసుధ, ప్రముఖ చేనేత కళాకారుడు పద్మశ్రీ అంజయ్య కళాంజలిని సందర్శించారు. ఇక్కడి డిజైన్లు కొత్తదనంతో ఉంటాయని జయసుధ వ్యాఖ్యానిస్తే చేనేత కళాకారులను ఆదుకునే విషయంలో కళాంజలి పాత్ర అసమానమని అంజయ్య చెప్పారు. నమ్మకమైన ధరలు, నాణ్యమైన వస్త్రాలు అందిస్తున్నందునే వినియోగదారుల విశ్వాసాన్ని పొందుతున్నట్టు బంజారాహిల్స్ మాల్ను ప్రారంభించిన కళాంజలి ఎండీ శైలజా కిరణ్ వివరించారు. అంటే చేనేతలో ప్రసిద్ధిగాంచిన బ్రాండ్, దాంట్లో కళాత్మకమైన చేనేత వస్త్రాలు చేయించి సేల్ చేసే దానికోసం డాక్టర్ కిరణ్ శైలజ గారు ఇమేజ్ గా తీసుకుని బాగా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నది. ఇండియాలోనే ఇంత మంచి క్వాలిటీ ఎక్కడ దొరకదని కూడా అటువంటి ప్రొడక్షన్ చేసి కూడా మన కళాంజలికి ఇస్తున్నాను. ఎవరు తీసుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ కళాంజలి చీర కావాలనే దొరుకుతుందని నా అభిప్రాయం. ఇవాళ శుభదినం గనక కళాంజలి జూబ్లీ హిల్స్ లో ఓపెనింగ్ జరిగింది. పొందిగ్గా చేశాము. అలా ఎక్స్క్లూజివ్ గా ఉంది షోరూమ్. ప్రతి పీస్ కూడా ఇట్ రిఫ్లెక్ట్స్ ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా. ఒక మంచి చీర నేయాలంటే 1 నెల రోజులు పడుతుంది. డిజైనర్స్, తర్వాత మంచి సిల్క్, మంచి జరీ, మంచి నేత, ఇవన్నీ ఉంటే గానీ అండ్ ఫైనలీ ఇట్ కమ్స్ టు ఎ బ్యూటిఫుల్ షోరూమ్ లైక్ కళాంజలి అండ్ ఇట్ ఈస్ పర్చేస్డ్ బై బ్యూటిఫుల్ పీపుల్. ఆ పెళ్లి కూతుర్లకి అందించడం కళాంజలి తరపున నాకెంతో సంతోషంగా ఉంటుంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.